అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామ్ కడప నగరంలో ఫైర్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ ఆఫీసులో ఆవరణలో ఉన్నటువంటి నాగప్రతిష్ఠ యొక్క అన్ని విగ్రహాలను తొలగించినటువంటి ఎంఆర్ఓ గారు ఆయనకు ఏ అధికారులు ఆయనకు సలహా ఇచ్చారు, ఎవరు ఆ విధంగా చేశారు? కేవలం హిందువుల మీద దాడి మాత్రమే. ఇది ఒక ఉన్నటువంటి ఆలయము ఎవరికి అడ్డురానటువంటిది, ఎటువంటి పరిస్థితులలోనూ ఎవరికి ఇబ్బంది లేనటువంటిది. ప్రతి నాగల చవితి రోజు చాలా మంది అక్క చెల్లెమ్మలు మరియు ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకున్నటువంటి ప్లేస్ అది. కానీ ఎంఆర్ఓ గారికి మాత్రమే అడ్డొచ్చింది. ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఆయన సమాధానం చెప్పాలి. మేము 24 గంటలైంది ఎంఆర్ఓ గారి మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు. అతని మీద అరెస్ట్ ఖచ్చితంగా చేయాలి అతన్ని. ఇంతే కాకుండా కడప నగరంలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ జట్కా పార్కింగ్ ప్లేస్ ఉంది, దాని దగ్గరికి పోయినారు ఇంతకుముందు. కానీ అక్కడ పోయినటువంటి వ్యక్తులు అక్కడ చేయలేనటువంటి పరిస్థితులలో ఇక్కడ హిందూ దేవాలయం ఉన్నదని ఎందుకు చేయాలి? ఇంకొకటి, ఇక్కడ మసీదు గోడ కాంప్లెక్స్ ఉన్నది. 7,49,00,000 రూపాయలు డిపాజిట్ చేసి ఉన్నారు. 45 రోజులు టైం ఇచ్చారు. అది ఎవరి కోసము? 7,49,00,000 డిపాజిట్ చేసి 40 రోజులు టైం ఇచ్చి కోర్టు నుంచి స్టే ఇచ్చుకునే విధంగా చేస్తున్నారు. అది కేవలము అదేదో ముస్లింస్ కోసము, ఒకరి కోసము కాదు, కొందరు నాయకుల కోసము, కొందరు నాయకులు ఆ డబ్బులు కాజేయడం కోసం చేసినటువంటి పని అది. ఇంత కాదు, చాలా మంది చెప్తున్నాను. పేద ముస్లింల ఇండ్లు కొట్టినటువంటి ఈ వ్యక్తులు కొంతమంది బడా వ్యక్తులు ముస్లింస్ ఇళ్ళనే జోలికి ఎందుకు పోలేదు? బడా ముస్లింస్ యొక్క హోటళ్ల జోలికి ఎందుకు పోలేదు? చాలా చోట్ల డ్రైనేజ్ కాలువను చాలా వంపులు తిరిగినటువంటి వ్యక్తులు ఈ బొగ్గవంక కాలువ మీద చాలా మంది పేద ముస్లింస్ ఇళ్లను పడగొట్టినారు. దాని మీద కూడా మా ముస్లిం సోదరులు కూడా దండయాత్ర చేయాలి. అంతేకాకుండా ఈ అధికారులు ఏవైతే గుళ్ళ మీదకి వస్తున్నారో, హిందూ ఆలయాల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో వీళ్ళని ఖచ్చితంగా ఖండించాలి. ఎంఆర్ఓను సస్పెండ్ చేసి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.